మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తినే ఆ పదార్థం నాణ్యత లోపిస్తే అది శరీరంలో దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆ పదార్థమే గోధుమ పిండి. అసలు మీరు వాడుతున్న పిండి స్వచ్ఛమైనదేనా, లేక అందులో ఏదైనా కలిపారా అనేది తెలుసుకోవడం ఇప్పుడు అవసరంగా మారింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అసలైన గోధుమ పిండిని గుర్తించడానికి పెద్ద పెద్ద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం మన చేతి వేళ్లతోనే దాని నాణ్యతను పసిగట్టవచ్చు. కొద్దిగా పిండిని తీసుకుని వేళ్ల మధ్య పెట్టి గట్టిగా రుద్దండి. ఇలా చేసినప్పుడు పిండిలో చిన్న చిన్న గింజలు తగిలినా లేదా వేళ్లకు జిగటగా అంటుకున్నట్లు అనిపించినా ఆ పిండిలో కల్తీ జరిగినట్టే లెక్క. నిజమైన స్వచ్ఛమైన గోధుమ పిండి ఎప్పుడూ చేతులకు అతుక్కోదు. అది ఎంతో మృదువుగా ఉండి ముద్దగా మారకుండా జారిపోతుంది. మరో సులభమైన పద్ధతి నీటి పరీక్ష. ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకుని అందులో చిటికెడు గోధుమ పిండిని వేయండి. ఆ పిండి నీటిపై తేలుతూ ఉంటే అందులో తక్కువ నాణ్యత గల పదార్థాలు లేదా పొట్టు వంటివి కలిశాయని అర్థం. ఎందుకంటే స్వచ్ఛమైన పిండి సహజంగానే బరువుగా ఉంటుంది. అది నీటిలో వేయగానే నేరుగా గ్లాసు అడుగు భాగానికి చేరుతుంది. ఈ చిన్న పరీక్షతో పిండి స్వచ్ఛతపై మనకు పూర్తి స్పష్టత వస్తుంది. చాలామంది పిండి తెల్లగా మెరిసిపోతుంటే అది చాలా మంచి క్వాలిటీ అని భ్రమపడతారు. కానీ అసలు మోసం అక్కడే ఉంది. రసాయనాలు కలిపిన కల్తీ పిండి సాధారణం కంటే ఎక్కువగా తెల్లగా కనిపిస్తుంది. దీనికోసం బ్లీచింగ్ ఏజెంట్లను వాడుతుంటారు. నిజమైన గోధుమ పిండి ఎప్పుడూ స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండదు. అది కొంచెం లేత తెలుపు లేదా క్రీమ్ రంగులో ఉంటుంది. కాబట్టి కంటికి అందంగా కనిపిస్తోందని తెల్లటి పిండిని కొనుగోలు చేయడం ఆరోగ్యానికి చేటు తెస్తుంది. పిండి నాణ్యతను దాని వాసన ద్వారా కూడా గుర్తించవచ్చు. కల్తీ చేసిన పిండిలో తరచుగా వింతైన రసాయన వాసన వస్తుంది. ముఖ్యంగా ఆ పిండిని కొద్ది రోజులు నిల్వ ఉంచితే ఆ వాసన మరింత ఘాటుగా మారుతుంది. అసలైన గోధుమ పిండి మాత్రం ప్రకృతి సిద్ధమైన సువాసనను కలిగి ఉంటుంది. ఎలాంటి చేదు లేదా రసాయన వాసన లేకపోవడమే నాణ్యతకు అసలైన గుర్తు. మార్కెట్లో దొరికే ప్యాకెట్ల మీద ఉండే రంగురంగుల బొమ్మలను చూసి మోసపోకుండా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మన వంటగదిలోకి విషం చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది.